గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడైన దేవ ప్రభువా, నీ కృప చేత గడిచిన కాలం అంతయు తండ్రి నీ రెక్కల కింద భద్రపరిచి మా అందరినీ సురక్షితంగా కాచి కాపాడాలి. నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభు అదే చేత పరిశుద్ధాత్మ దేవ తండ్రి నీ జ్ఞానం చేత నీ కృప చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడని యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. పాపై ఉండగా నేను రక్షించి దర చేర్చినావు, పాపై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళాలి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువ, నీ కుమారుడైన పరిశుద్ధ ప్రభువ, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మరి మాలో ఉండి నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించుతండి, నీ జ్ఞానం చేత మమ్మల్ని వెలిగించుతండి ప్రభువ. మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి నీ వెలుగుతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువ, మాలో ఇంకా ఏదైనా తప్పిదానం ఉంటే క్షమించు తండ్రి. మంచి జ్ఞానం చేత నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మరి అదేవిధంగా మరి ఈరోజు మరి పౌలు గారు చెప్పిన విషయాలు అంటే ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో దేవుని యొక్క సేవ ఎలా ఉంటుందంటే దాని గురించి పౌలు గారు కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు మనం విందాం. మొట్టమొదటిగా ఎవరైతే సేవలో మరి సేవ చేసి అంటే ట్రైనింగ్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి పనికి వస్తుంది. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో భక్తిలో ఎదగాలనుకుంటే ఆ విషయాలు కూడా పౌలు గారు చెప్పారు. పౌలు గారు చెప్పినట్టుగా కొరింథీయులు రాసిన 1వ అధ్యాయం, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. కొరింథీయులు రాసిన 3వ అధ్యాయం చదవబోతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతోనూ మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషుల వలె అయినను క్రీస్తు నందు పసిబిడ్డల వలె అనియు మీతో మాటలాడవలసి వచ్చినని అప్పట్లో మీకు బలము చాలక పోనందున పాలతో నేను మిమ్మును పోషించి తిని కానీ అన్నంతో మిమ్ముని పెంచలేదు కదా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నట్టే పౌలు గారు వాక్యం ద్వారా మిమ్మల్ని పెంచాను అంటే పసిపిల్లల వలె మీ సంఘంలో ఉన్న వారికి చెప్తా ఉన్నారు. అక్కడ కొరింథీయుల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసులకు సేవకులకు చెప్తా ఉన్న మాట ఏంటంటే నేను పాలతో మిమ్మల్ని పెంచినాను అంటే ఆత్మజ్ఞానంతో మిమ్మల్ని పెంచినాను. కానీ మరి అదేవిధంగా మీరు శరీర బలహీనతలకు లొంగిపోతున్నారు. అంటే నాకు రోగం వచ్చింది, నాకు నా ఇంట్లో సమస్య ఉంది, నా ఒంటిలో సమస్య ఉందని మీరు బాధపడుతూ ఉంటారు కదా. అలా కాకుండా సేవ చేసినప్పుడు కరెక్టుగా మీరు చేయండి అని చెప్తా ఉన్నారు. మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని చెప్పట్లేరని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే శరీర సంబంధుల వల్లే ఉన్నారు. అంటే ఇహలోక ఆలోచనలు మానివేయండి అంటున్నాడు. పరలోక ఆలోచనలు మీకు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ యొక్క ఆలోచనలు మీలో ఉండాలని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే రకంగా చూసుకుంటే అప్పట్లో మీకు బలము చాలక పోయినందున పాలతో మిమ్ముని పెంచితిని కానీ అన్నంతో మిమ్ముని పెంచలేదు. పాలతో అంటే పసిపిల్లలకు పాలతో ఎలా అయితే మిమ్మల్ని పెంచానో సంఘంలో మీకు వాక్యం చెప్పుకుంటా మిమ్మల్ని పెద్ద చేశానో అదేవిధంగా అన్నం అంటే మీరు నేర్చుకోవాలి. అంటే సొంతగా మీరే చదువుకొని మీరే వాక్యం చెప్పడం నేర్చుకోవాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. మీరే సొంతగా సేవ చేయాలని అక్కడ కొరింథీయుల సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండవలేనప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. మీరు ఎప్పుడైతే శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారో ఇహలోక ఆలోచనలతో ఉంటారో మీరు బలహీనంగా ఉంటారని ఇక్కడ మరి పౌలు గారు చెప్తా ఉన్నారు ఆ మాట. మరి అదేవిధంగా చూసుకుంటే ఒక్కడు నేను పౌలు వాడను, మరి ఒక్కడు నేను అపోస్తుడును అని చెప్పుచున్నాడు. మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారు. అపోస్తుడు ఎవడు, పౌలు ఎవడు, పరిచారకుడు ఎవడు అని కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌలు గారు డినామినేషన్ అంటే మా అయ్యగారు ఉన్నారు, మా పాస్టర్ గారు, మా చర్చిది అని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. అది కాదు, యేసుక్రీస్తు నామంనే మనం పలకాలి ఎక్కడున్నా కానీ. మరి డినామినేషన్స్ అంటే మరి చర్చిల పేర్లు చెప్పుకోవడం, మళ్ళీ
దాని గురించి మా అయ్యగారు అట్లా అని చెప్పకుండా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే, సిల్వ వేయబడిన యేసు ప్రభు గురించే మనం చెప్పాలని అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే వాక్యానుసారంగా చెప్తా ఉన్నాను. నేను పౌలువాన్ని, నేను క్రీస్తువాన్ని అని అట్లా కాకుండా క్రీస్తు గురించి మాత్రమే మనం చెప్పాలని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు సంఘంలో. కాబట్టి పరిచర్యకులు కదా ఒకరికొకరు ప్రభువును గురించి ప్రకారము వారి ద్వారానే మీరు విశ్వసించితిరి. మరి ఏం చేయాలి? మనల్ని రక్షించిన రక్షణ ఎవరైతే ఇచ్చారో, బాప్తిసం ఎవరైతే ఇచ్చారో, ప్రభు గురించి ఎవరైతే చెప్పారో వారిని మాత్రం మనం మర్చిపోవద్దు. వారి గురించి కూడా చెప్పాలి. వారి ద్వారానే మనకు క్రీస్తు పరిచయం అయ్యాడు. ఆ విశ్వాసంలో మనం ఉండాలని పౌలు గారు చెప్తా ఉన్నారు. నేను నాటి తిని అపోలోలో పొలంలో నీళ్లు పోసి వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేశాడట పౌలు గారు? మీకు వాక్యం చెప్పింది నేనే, మీలో వాక్యాన్ని నింపేది నేనే, వాక్యాన్ని నాటు వేసేది నేనే, కానీ అది అభివృద్ధి చేసేది మాత్రము దేవుడే. హల్లెలూయా. అంటే నేను ఏది చెప్పినా, నేను ఏది మాట్లాడినా కానీ అది దేవుడే మీలో అభివృద్ధి చేయాలి, అంటే వృద్ధి పొందాలి. అంటే నేను నీళ్లు పోసినా కానీ, అది నాటు వేసినా కానీ అది ఫలించాలంటే దేవుడి వల్లనే ఫలిస్తుంది, నా వల్ల ఫలించదని పౌలు గారు ఒప్పుకుంటున్నారు. అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి, ఆ వాక్యం మనలో ఉండేటట్టు మనం ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రకృతి సంబంధం, అంటే ప్రకృతి అంటే ఈ లోకం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనుషులు మనకు కనిపిస్తారు కానీ దేవుడు మనకు కనిపించాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మని మనం గ్రహించాలి. అంటే ఎలా అంటే దేవుని యొక్క ఆత్మ అంటే జ్ఞానం. మనము వాక్యం చదివేటప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళాలి. ఎవరికైనా దేవుని యొక్క ఆత్మ జ్ఞానం గురించి మనం చెప్పాలి. ప్రకృతి జ్ఞానం అంటే ఇప్పుడు మా చర్చి ఉంది, మా చర్చిలో పాస్టర్ గారు ఉన్నారు, మా చర్చి ఈ చర్చి అని అలా చెప్పకూడదు. ఎందుకంటే దేవుడికి అవమానకరంగా అవుతుంది. అంటే దేవుణ్ణి మర్చిపోయి చర్చి పాస్టర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదని పౌలు గారు చెప్తున్నారు. ప్రవక్త అయినా ఎవరైనా కానీ ఇది కరెక్ట్ కాదు. దేవుని పేరు మాత్రమే చెప్పాలి, దేవుని పేరు మాత్రమే మనము ఉచ్చరించాలని చెప్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటవలసిన పనియు నీళ్ళతో పోయవలెనని ఏమీయూ లేదు. వృద్ధి చేయాల్సింది మేము కాదు, మేము నాటు వేసినా, మేము నీళ్లు పోసినా కానీ మాతో కాదు, కానీ దేవుడే ఈ పని చేయాలి. నీలో వాక్యము వృద్ధి చెందాలి. అంటే వాక్యం అనేది వృద్ధి చెందుతూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అనేది పెంచుకుంటూ ఉండాలని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కడే, ప్రతి వాడును తను చేసిన కష్ట కొలది జీతమును పుచ్చుకొను. అంటే మేము చేసే కష్టాన్ని, అంటే మేము చెప్పే వాక్యాన్ని తగ్గట్టుగా మేము ప్రతిఫలము అనుభవిస్తాము, కానీ దేవుడు మాకు ఇస్తాడు. కానీ మేము నాటు వేసిన వాక్యాన్ని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీలో ఉండి మీరు ఆ వాక్యం ఫలించాలంటే దేవుడు మీలో పని చేయాలి. కాబట్టి దేవుడే ఆ కార్యం మీలో చేయాలని చెప్తా ఉన్నాడు. మరి ఆ రకంగా చూసుకుంటే మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఏమంటున్నావు? మేము దేవుని జత పనివారమని చెప్తా ఉన్నాడు ఆ సంఘం. అంటే మేము దేవుని దగ్గర జీతం చేస్తూ ఉన్నాము, మేము జత పనివారము, దేవుడి దగ్గర జత పనివారి వలె ఉన్నాము. మేము కష్టపడితే దేవుడు మాకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే మేము దేవుని యొక్క వాక్యం చెప్తే మాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ వాక్యాన్ని మీలో మీరు అభివృద్ధి చేసుకోవాలి, అది దేవుడే చేయాలని చెప్తా ఉన్నాడు. మరి ఆ రకంగా
మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. మీరు దేవుడికి ఏమై ఉన్నారంటే వ్యవసాయమై ఉన్నారట. దేవుడికి ఇంకా ఎలా ఉన్నారట? గృహమై ఉన్నారంటే ఇల్లు అయి ఉన్నారట. ఇల్లు వలె ఉన్నారట మీరు. దేవుడికి వ్యవసాయం వలె అంటే ఒక పని వలె, అంటే వ్యవసాయం అయితే ఎలా దేవుడు చేస్తాడో మీకు కూడా, మిమ్మల్ని కూడా అలా దేవుడు పెంచుతూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఇల్లు కట్టువారు అంటే ఒక సంఘాన్ని దేవుడు ఎలా అయితే ఇల్లు కడతాడో మరి ఆ రకంగా మీరు ఉన్నారని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్చుకొని నా శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరియు ఎన్నడూను దాని మీద కట్టుచున్నాడు. నేను శిల్పకారునైనా కానీ నేను వేసిన పునాది ఉన్నది, కానీ దేవుడు మాత్రమే ఆ ఇల్లు కడతాడని చెప్తా ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును నేరడు. పునాది ఎవరు వేశారో ఆ పునాది వానికే తెలుసు, కానీ మాకు తెలియదని చెప్తా ఉందంటే దేవుడే ఆ పునాది మనలో వేయాలంటే వాక్యం అనే జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుణ్ణి ఎంత తెలుసుకుంటే అంత మంచిదని చెప్తా ఉన్నాడంటే మన వాక్యం విని వదిలేసడే కాదు, అది కూడా వేరే వారికి కూడా చెప్పాలని మరి పౌలు గారు చెప్తా ఉన్నారు. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వెయ్యనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ పునాది ఎవరు మనకు అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. తలకు మూలరాయి అయిన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే పునాది రాయి అయిన ప్రభుయే, కాబట్టి మనకు పునాది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తా ఉన్నారు. ఎవడైనను ఈ పునాది మీద బంగారమును, వెండియు, వెలగరాయియు, కర్రయు, గడ్డి, కొయ్యకలము మొదలైనవి వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమునే దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నికే పరీక్షించును. మరి ఏమంటుందంటే మరి మీ పని చేశారు, కానీ ఆ పని ఎలా ఉంటుందంటే సేవ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే సేవలో మీ పని బట్టి దేవుడు ఏం చేస్తాడట, ఆ పనిని అగ్నితో కాలుస్తాడట. మరి మీరు ఎలా కట్టారు, ఇల్లుని ఎలా కట్టారు, మరి పునాదులు ఎలా వేశారు? బంగారము, వెండి, వెలుగుగల రాయి, కర్ర, గడ్డి, కోయి మొదలైన వాటితో కట్టిన ఎడల వాని కనబడును. అది దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరుతును అని చెప్తుంది. అంటే అగ్ని చేత బయలుపరుస్తూ ఉంటుందట. మనం చేసే పని అగ్ని చేత బయలుపరుతూ ఉంటుందట. హల్లెలూయా. మరియు పునాది మీద ఒకడు కట్టి పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. పునాది మీద ఇల్లు ఎవరైతే కడతారో వాడు మాత్రము జీతం అనేది పుచ్చుకుంటాడు. మరి దేవుని పనిలో ఎవరైతే గట్టిగా నిలబడతాడో వాడు మాత్రము మరి దేవుడి యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాడని
పౌలు గారు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఒక్కని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఒకని పని వాడి పని మనం చెడగొడితే వాడికి నష్టమే కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఏమై ఉన్నారంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నారట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నారంటే దేవుడికి యొక్క ఆలయమై మీరు ఉన్నారని చెప్తా ఉన్నాడు. పరిశుద్ధమై ఉన్నది. మీరు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క ఆలయమై ఉండి మీరు పరిశుద్ధులుగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తనను తాను మోసపరుచుకొనకూడదు. ఏమంటుండంటే మీలో మీరు ఎవడిది వాడు మోసం చేసుకోకుండా ఉండండి అని పౌలు గారు చెప్తా ఉన్నారు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినా, మీలో ఉన్నవారు మరి నేనే జ్ఞానవంతునని చెప్పుకుంటే ఏమంటుందంటే ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. హల్లెలూయా. అంటే మనము ఏమనుకుంటామంటే సంఘంలో ఉన్నవారు నేనే జ్ఞానవంతునని ఎవరైతే అనుకుంటారో వాడు వెర్రివాడవుతాడని పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే నేనే కరెక్టు, నేనే జ్ఞానవంతునని ఎవరైతే అనుకుంటారో వారు వెర్రివారవుతారని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎంత జ్ఞానం సంపాదించినా ఈ లోక జ్ఞానం అనేది దేవుని చెంత ఏమవుతుందంటే వెర్రితనం అవుతుంది. అంటే దేవుని జ్ఞానం కంటే తక్కువనే కదా. దేవుని జ్ఞానం ఎక్కడ, మనుషుల జ్ఞానం ఎక్కడ అని చెప్తా ఉన్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులు వారికి కుయుక్తులలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానులు ఎంచనాలు వ్యర్థమనియు ప్రభువునకు తెలియను. మరి ప్రభువుని పట్టుకోవాలని జ్ఞానులు ఏం చేశారంటే కుయుక్తు పండినా కానీ ప్రభువును మాత్రము వ్యర్థమైన, ప్రభువుని పట్టుకోలేక వ్యర్థమైన అవన్నీ కుయుక్తులన్నీ వ్యర్థమైనట్టుగా చూస్తూ ఉన్నాం. తెలియనియు అని రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు. మనుషులు చూసి మనము అతిశయం అంటే సంతోషపడకూడదు, ఉల్లాసంగా ఉండకూడదు. వాళ్ళని చూసి మనం ఏదో చెప్పకూడదు. కానీ మనం ఎలా ఉండాలంటే అతిశయపడకుండా సమస్తమును విని పౌలును అపోస్తులైనను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతముందున్న వివేకమును విన్యాయను రాబోవు సమస్తమును విని మీరు క్రీస్తు వారమని దేవుని వాడమని చెప్పుకోనండి. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే పౌలు గురించి కానీ పేతురు గురించి కానీ లోకమును గురించి కానీ జీతం గురించి కానీ జీవం గురించి కానీ నేను బ్రతుకుతున్నానని, నేను చనిపోతున్నానని, ప్రస్తుతం ముందు వివేకమైనను రాబోవు వినియోనున్న సమస్తము విని మీరు ఏమనాలంటే ఏమని చెప్తున్నట్టే మీరు క్రీస్తు వారమని, మనం ఏమని చెప్పాలంటే మనము క్రీస్తు వారమని చెప్పాలని చెప్తుండ్రు. హల్లెలూయా. క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. మనం క్రీస్తు వాడమైతే క్రీస్తు ఎవరట అంటే దేవుడు వాడని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే
మనం సంఘంలో ఎలా ఉండాలంటే వినేవారి వాళ్ళే ఉండాలి. అంటే వాక్యం చెప్పేటప్పుడు మనము మన చెవులు తెరవబడి ఉండాలి. మనము వాక్యాన్ని మనలో మరి వాక్యం అనే జ్ఞానాన్ని మనం విత్తుకొని అది ఫలించే వృక్షం వలె మనం ఎదగాలని పౌలు గారు మనకు ఈ 3వ అధ్యాయంలో మనకు చెప్తాము. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మరి విన్న వాక్యాన్ని ప్రభువా, చెప్పిన వాక్యాన్ని ప్రభువా, మేము మరి ప్రభువా సంఘంలో ఉండి ప్రతి ఒక్క బిడ్డ మరి వాక్యాలను జాగ్రత్త విని మనసులో ఉంచుకొని ప్రభువా నాటు వేసి ప్రభువా మరి అవి మళ్ళీ విసర్జించేటట్టు మరి ప్రభువా ఫలించే చెట్ల వలె ఉండాలి ప్రభువా తండ్రి. నీ వాక్యాన్ని ప్రభువా మరి ముందుకు తీసుకెళ్ళేటట్టు సహాయం చేతండి. ప్రతి ఒక్క బిడ్డను ఫలించాలి ప్రభువా వాక్యంలో ప్రభువా. నీ విన్న వాక్యాన్ని మరి చెప్పేటట్టుగా మరి అది ఫలించే వృక్షం వలె ఉండాలి ప్రభావ. ప్రతి ఒక్కరు ఫలించాలి తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మరి ప్రభావ మరి పునాదులు వేసిన కానీ మూలరాయి అయినా నువ్వే ప్రభావ క్రీస్తు. మరి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంత మరి ప్రభావ మేము నీళ్లు పోసినా కానీ ప్రభావ మరి వాక్యాన్ని నాటు వేసినా కానీ వినేవారు చక్కగా విని ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రభువ నిన్ను ధ్యానించుకుంటూ ఆ వాక్యాన్ని విసర్జించడం అంటే వేరే వారికి చెప్పేటట్టు ఆ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి పౌలు గారు ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి పసిపిల్లల వలె ఉండకండి, మరి అన్నం తినే పిల్లల వలె అవ్వండి, మీరు అన్నం తినేటట్టు కండి అని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చెప్తున్నాడు ప్రభా సేవ గురించి. ప్రతి ఒక్కరు సేవ చేసేటట్టు సహాయం చేతండి. అట్టి జ్ఞానాన్ని మరి మాకును మరి సంఘానికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మరి మంచి జ్ఞానం చేత మీ జ్ఞానం చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. లోక జ్ఞానం కాదు ప్రభువ, మీ జ్ఞానం కూడా కావాలి తండ్రి. మరి దేవుని జ్ఞానం చేత నడిచేటట్టు సహాయం చేయమని మరి నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు.